నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమత్ ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గురుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారికి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం అయోధ్యలో నిర్మితమైన రామ మందిరంలో రాముడి కింద పెట్టిన యంత్రం గురువుగారి స్వహస్తాలతో తయారు చేసింది. అలాంటి మహానుభావులు మన కోసం సమయం ఇచ్చారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురువుగారు, ఈ నెల 22న హనుమత్ జయంతి రాబోతుంది. చైత్రమాసంలో చైత్ర పూర్ణమి రోజు కూడా హనుమాన్ జయంతి అని చేశారు. మళ్ళీ ఇప్పుడు వైశాఖ దశమి కూడా హనుమత్ జయంతి అంటున్నారు. ఇందులో హనుమత్ జయంతి ఎప్పుడు? హనుమంతుడు 2 సార్లు పుట్టాడా, 2 సార్లు చేయాలా? దాని గురించి తెలియజేయండి గురుగారు. చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఎందుకంటే ఎంతోమందికి సందేహం ఉన్న విషయం ఇది. హనుమంతునికి సంబంధించి 4 ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి. ఓకే. చైత్ర పౌర్ణమి ఒక పర్వదినం, వైశాఖ బహుళ దశమి ఒక పర్వదినం, జ్యేష్ఠ శుద్ధ దశమి ఒక పర్వదినం, మార్గశిర శుద్ధ త్రయోదశి ఒకటి. 4 పర్వదినాలు సంవత్సరంలో 4. మొట్టమొదటి చైత్ర పౌర్ణమి హనుమద్ విజయోత్సవం. చాలామందికి ఈ తేడాలు తెలియక మార్గశిర మాసంలో వచ్చే వ్రతం రోజుని హనుమత్ జయంతి అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక మాట బెంగళూరులో ఒక ప్రకటన చూడటం జరిగింది. హనుమత్ వ్రతం రోజున హనుమత్ జయంతిగా వాళ్ళు ప్రకటించుకుని చేసేస్తున్నారు. అట్లాగే చైత్ర పౌర్ణమి హనుమద్ విజయోత్సవం, అది హనుమత్ జయంతి కాదు. ఓకే. హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు పూర్వభాద్ర నక్షత్రంలో శనివారం నాడు వైధృతి యోగంలో కర్కాటక లగ్నంలో పుట్టాడు. ఓకే. చైత్ర పౌర్ణమి విజయోత్సవం ఎందుకయింది అంటే, శ్రీరామచంద్రుడు రావణవధ చేశాక నందిగ్రామానికి వచ్చి ఆయన చైత్ర శుద్ధ పంచమి నాడు బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళ పట్టాభిషేకం జరగవలసింది, కైక అడ్డుపట్టడం వల్ల అదే రోజున వనవాసాలకు వెళ్ళాడు. భరతుడు చెప్పాడు, వనవాసాలు పూర్తయ్యాక ఒక్కరోజు కూడా నువ్వు రాకపోయేటట్లయితే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని చెప్పి. అందువల్ల చైత్ర పంచమి కల్లా శ్రీరామచంద్రుడు వచ్చేసాడు. ఆ తర్వాత షష్ఠి వీళ్ళకి సంబంధించినటువంటి ఆ దీక్షలు విరమణ చేయటం, ఇన్నాళ్ళు వనవాసంలో ఉండగా పూర్తిగా గడ్డాలు మీసాలు పెంచుకుని అవన్నీ కూడా జడలు కట్టించుకుంటారు. మర్రిపాలు రాయటం వల్ల అవి జడలు కడతాయి. లేకపోయేటట్లయితే అవి అనేక రకాల దుమ్ము అవి కొట్టుకుని ఇబ్బందులు చేస్తాయి. కాబట్టి మర్రిపాలతో జడలు కట్టించుకుంటారు. అట్లా ఇవన్నీ కూడా పూర్తి చేసాయి, వదిలించేసేయాలి, మంగళ స్నానాలు చేయాలి. ఇట్లా ఇవన్నీ అయ్యి అయోధ్యకు వెళ్ళి నందిగ్రామం నుంచి అక్కడ పట్టాభిషేకం చేసుకోవటం జరిగింది. ఈ పట్టాభిషేకానికి విభీషణాది రాక్షసగణం వచ్చింది, సుగ్రీవాది వానరగణం వచ్చింది. అందరూ కూడా యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు రాముడు, తనకి ఇష్టులు కాబట్టి. ఓకే. అలా వీళ్ళందరినీ తీసుకొచ్చాక ఈ చైత్ర పౌర్ణమి ప్రాంతంలో సుగ్రీవాదులు చెప్పారు, స్వామి మాకు అనుమతి ఇవ్వండి, మేము మా స్వస్థలాలకు వెళ్తాము అని చెప్పి. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి వీళ్ళందరికీ కూడా సన్మానాలు చేశాడు. అంతకంటే చాలా విశేషంగా హనుమంతునికి సన్మానం చేశాడు. అయినా సీతాదేవికి తృప్తి కలగలేదు. హనుమంతుడు చేసిన తనకు మహోపకారం సామాన్యమైనది కాదు. తనని బ్రతికించిందే హనుమంతుడు, రక్షించిందే హనుమంతుడు అనేటటువంటి అంతటి అభిప్రాయంతో ఉన్నది. కాబట్టి హనుమంతునికి ఎంత చేసినా అది తక్కువే అనే ఉద్దేశం ఆమెకి. ఆమె మెడలో ఉన్నటువంటి ఒక అనర్ఘ హారాన్ని తీసుకుని రాముడి కేసు చూస్తోంది, హారం కేసు చూస్తోంది. రాముడు గ్రహించి ప్రదేహి శుభగే హారం యస్య తుష్టాసి భామిని, సీత నీకు ఎవరి యందు సంతృప్తి ఉన్నదో వాళ్ళకి ఆ హారము అనంటే సీతాదేవి హనుమంతునికి ఇచ్చింది. ఇది వాల్మీకంలో ఉన్న విషయమే. వాల్మీకి రామాయణంలో ఉంది. అవాల్మీకి అంశము దాని తర్వాత కొంత వస్తుంది. ఆయన ప్రతి
ఆ రత్నాన్ని కొరికి చూసి పారేస్తున్నాడని. ఎందుకు అట్లా పారేస్తున్నావంటే సీతారాములు ఉన్నారో లేదో వీటిలో చూసి అవి లేనివి నాకెందుకని పారేస్తున్నానంటే, నీ గుండెల్లో ఉన్నారా వాళ్ళు, మరి నీ గుండె కూడా తీసేస్తావా అనంటే అప్పుడు గుండె చీల్చి సీతారాములు చూపించినట్లుగా మనకు చిత్రాలు కూడా చూస్తూ ఉంటాం. ఇది అవాల్మీకం. కానీ అట్లా ఇదంతా కూడా చాలా విశిష్టమైనటువంటి సంఘటన. అందరూ కూడా హనుమంతుని ప్రస్తుతించినటువంటి రోజు, ఆయన యొక్క విజయాల్ని పొగిడినటువంటి రోజు ఈ చైత్ర పౌర్ణమి అవటం వల్ల దీన్ని విజయోత్సవంగా భావిస్తాం. కానీ తెలియని వాళ్ళందరూ జన్మోత్సవంగా చేస్తాం, జయంతి. అసలు జనన తిథి వైశాఖ బహుళ దశమి. ఆ రోజున హనుమత్ జయంతి నిర్వహించాలి. ఓకే, అంటే హనుమత్ జయంతి రోజు హనుమంతుడిని ఎలా ఆరాధిస్తే మనకున్న శని బాధలన్నీ పోతాయి? హనుమంతుడు శనిపీడ నివారకుడు. అంతేకాదు ఆయన ఇహము పరము అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు. అంతకంటే విశేషము ఆంజనేయ పూజిత సర్వదేవతా. ఒక్క హనుమంతుడిని పూజిస్తే సకల దేవతల్ని పూజించినట్లే అని చెప్పి బ్రహ్మదేవుడే చెప్పాడు. అటువంటి హనుమంతుణ్ణి ముఖ్యంగా ఆయన పుట్టినరోజున పూజించడం అనేటటువంటిది చాలా ముఖ్యం. మనం లౌకికంగా కూడా చూస్తూ ఉంటాం. ఎవరికైనా ఏదైనా ఇవ్వదలుచుకుంటే వాళ్ళ పుట్టినరోజు నాడు ఇస్తారు ప్రెజెంటేషన్, వాళ్ళ తృప్తిపరచాలి అని. అట్లాగే అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో కూడా దేవతలకు సంబంధించినటువంటి పుట్టినరోజులు పర్వదినాలుగా మనం స్వీకరిస్తూ ఉంటాం. జన్మాష్టమి కృష్ణుడి పుట్టినరోజు చేసుకుంటాం, శ్రీరామనవమి శ్రీరామచంద్రుడి పుట్టినరోజు చేసుకుంటాం. అట్లా హనుమ జయంతి వైశాఖ బహుళ దశమి నాడు మనం నిర్వహించుకోవాలి. ఆ రోజున ఆయనకి ఇష్టమైనటువంటి విధానంలో అర్చనలన్నీ చేయాలి. ఆంజనేయ స్వామికి ఆవాహనాదులు చేశాక స్నానం చేయించాలి. ఆ స్నానము మన్యు సూక్తాభిషేకం ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. అట్లా మన్యు సూక్తాభిషేకం చేయటము, వస్త్రాలు సమర్పించి పూజ శక్తి కొలది మనం అష్టోత్తర శతనామావళితో పూజించవచ్చు, సహస్రనామావళితో పూజించవచ్చు. అలా నామాలతో పూజించడమే కాకుండా ద్రవ్యాలు ఆయనకి ఇష్టమైనటువంటి పుష్పములు, మందార పారిజాతాది పుష్పాంజలి మిమం ప్రభు అని చెప్పి మందారాలు, పారిజాతాలు, మల్లెలు ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమైనటువంటి అనేక రకాల అన్ని పూలు ఆంజనేయ స్వామికి ఇష్టమైనవి. అలాగే పత్రిలో ఆయన హరిహర అద్వైత తత్వం, హరితత్వంగా తులసి ఆయనకి ఇష్టమే, హరతత్వంగా శివతత్వంగా మారేడు దళాలు ఆయనకి ఇష్టమే. అంతకంటే అతీతంగా ఆయనకి తమలపాకులు చాలా ఇష్టం. ప్రత్యేకించి ఆ రోజు తమలపాకులతో సహజంగా హనుమత్ జయంతి నాడు మరి లక్షార్చనలు కూడా చేస్తూ ఉంటారు. 1,00,000 తమలపాకులతో అర్చన చేయటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ తమలపాకుల అర్చన ఆయనకి ఎందుకు ఇష్టము అని అంటే, ఆయన సముద్ర లంఘనం చేసి సీతామాతని చూసి వచ్చాక వానరులందరూ కూడా పరమానంద భరితులయ్యారు. వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాడు ఆయన. అందువల్ల ఇంతటి మహోపకారం చేసినటువంటి వాడిని మనం ఎలా సత్కరించాలి అని చెప్పి వానరులు వాళ్ళకి ఉన్న ఆలోచన శక్తితో పక్కనే ఉన్నటువంటి తీగలన్నీ తీసుకొచ్చి ఆయన మెడలో వేసి ఆయన సన్మానించినట్లుగా ఆనందించారు. అప్పుడు అక్కడ ఉన్న తీగలు ఏమిటి అంటే తమలపాకు తీగలు. అందువల్ల అలా తమలపాకు తీగల ద్వారా వానర జాతి తమ జాతి అంతా కూడా తనని సన్మానించి ఆనందింపజేశారు. అట్లా తమలపాకులు ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలే. అందువల్ల మనం కూడా తమలపాకులతో ఆయనకి అర్చన చేస్తూ ఉంటాం. తమలపాకు తీగలు ధరింపచేస్తారు ఆయనకి. అలా కాక తమలపాకుల్నే మడిచి దండగా వేసి కూడా సమర్పిస్తూ ఉంటారు. అట్లా తమలపాకులతో సహస్రనామ అర్చన, లక్షార్చన చేయటం. సింధూరం చాలా ఇష్టం, దానికి ప్రత్యేకమైన గాథ ఉన్నది. ఆ సింధూరార్చన చేయటము. అట్లాగే ఆయనకి ఇంకా అనేక రకాల పూజా ద్రవ్యాలు వాటితో పూజలు చేయటం అనేటటువంటిది ఉన్నది. ఆయనకి ఇష్టమైనటువంటి ఫలాలు కదళీ ఫలాలు. అందువల్ల కదళీ ఫలాలతో అర్చించటం కూడా ఉన్నది. 108 ఫలాలతో అష్టోత్తర శత నామావళితో కదళీ ఫలార్చన. అట్లా 1,00,000 కదళీ ఫలార్చన కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు.
నేనున్నాను ఆ కార్యక్రమంలో. అట్లా ఆంజనేయ స్వామికి కదలీ ఫలాలతో అర్చన కూడా చేయటం, ఓకే. నైవేద్యపరంగా నైవేద్యంగా కూడా కదలీ ఫలాలు, నారికేళాలు, ఆయనకి ఇష్టమైనటువంటివి 5 పంచ సంఖ్య ఆయనకి ఇష్టం. అందువల్ల 5 రకాల ఫలాలు నివేదన చేయటం, 5 రకాల పిండి వంటలు. ఆయనకి అప్పాలు ఇష్టం, అప్పు ప్రియుడు, అవునా? గారెలు, ఇట్లా ఆయనకి 5 రకాల పిండి వంటలతో నివేదన చేయటం పంచ సంఖ్యలో. ఈ విధంగా ఆయనకి మనం హనుమత్ జయంతి పూజాధికం ద్వారా హనుమత్ జయంతి నాడు సంతృప్తిపరచాలి. ప్రదక్షిణ ప్రియుడు హనుమంతుడు. ఓకే. ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి? ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ఇష్టం. సూర్యుడు నమస్కార ప్రియుడు, సూర్య నమస్కారాలు చేస్తారు. గణపతి ఆయనకి గుంజలు తీస్తే ఇష్టం, గుంజలు తీస్తాం ఆయన దగ్గర కూర్చుని. అట్లా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఇష్టం. ప్రదక్షిణ నమస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యయా అని చెప్పి అలా ఆయనకి ప్రదక్షిణాలు చేసి నమస్కారాలు చేసి ఆయన్ని తృప్తిపరచడం. ఇట్లా ఆంజనేయ స్వామిని హనుమత్ జయంతి నాడు ఎన్ని రకాల మనం సేవించగలిగితే ఊరేగింపులు చేయొచ్చు. ఎన్నో రకాల ఆయన్ని సేవించుకుని ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావటానికి హనుమత్ జయంతి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం. చాలా చక్కగా వివరించారు సార్. హనుమత్ జయంతి రోజు హనుమత్ ఆరాధన ఏంటి, అసలు హనుమత్ జయంతి శాస్త్ర ప్రకారంగా రామాయణ ప్రకారంగా ఏంటి అని చాలా క్లారిటీగా వివరించారు సార్. ధన్యవాదాలు. నమస్కారం.